Writing examination means general English 10th class standard qualifying test, spotting error, spelling, punctuations. Number 2, fill in the blanks, preposition, conjunction, verb tenses. Third one, rewriting sentences, active and passive voice, direct and reported speech, usage of vocabulary. Fourth, jumbled sentences. Fifth, comprehension. Sixth, precise writing. Seventh, expansion. So precise writing opposite to expansion. Precise writing means తగ్గించడం, expansion ఎక్కువ చేయడం. Eighth one, letter writing. Paper 1, general essay. Candidate should write 3 essays, selecting one from each section compulsory. Each section contains 3 questions. Each essay carries 50 marks. Section 1, contemporary social issues and social problems. Number 2, issues of economic growth and justice. Section 2, dynamics of Indian politics. Number 2, historical and cultural heritage of India. Section 3, development in science and technology. In this section 3, number 2, education and human resource development. Next, paper 3, history, culture and geography. Charitra, Samskriti, geography. History and culture of India with a special reference to modern period 1757 to 1947 AD. భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక యుగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ క్రీస్తు శకం 1757 to 1947 వరకు గల చరిత్ర. In this, number 1, early India civilizations, Indus and Vedic. Emergence of religious movement in 6th century BC. Jainism and Buddhism. Indo-Greek art and architecture. Gandhara, Madura and Amaravati schools. Social and cultural condition under the Mauryan, Shatavahanas and Guptas. తొలి భారతీయ నాగరికతలు సింధు మరియు వైదిక. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మత ఉద్యమాల ఆవిర్భావం, జైనిజం మరియు బౌద్ధిజం. ఇండోగ్రీక్ కళలు మరియు వాస్తు రీతి, గాంధార, మధుర మరియు అమరావతి రీతులు. మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల పాలనలో సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు. మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల పాలనలో సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు. సోషల్ అండ్ కల్చరల్ కండిషన్ అండర్ ద Mauryan, Shatavahanas and Guptas. Number 2, advent of Islamic and its impact on Indian society. Nature and significance of
భక్తి అండ్ సూఫీ మూమెంట్. ఇస్లాం రాక మరియు భారతీయ సమాజంపై దాని ప్రభావం. 712లో ఎఫెక్ట్. భక్తి మరియు సూఫీ ఉద్యమాల ప్రభావం మరియు ప్రాధాన్యత. నేచర్ అండ్ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ అండ్ విజయనగర రూలర్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. WLWA. Contribution of Kakatiya and Vijayanagara rulers to language, literature, arts and architecture. అంటే కాకతీయులు మరియు విజయనగర పాలకుల కాలంలో భాష అంటే లిటరేచర్, సాహిత్యం అంటే ఆర్ట్, లాంగ్వేజ్ అంటే భాష, సాహిత్యం అంటే లిటరేచర్, ఆర్ట్ కళలు మరియు వాస్తురీతి మీన్స్ ఆర్కిటెక్చర్. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ అండ్ మొఘల్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. ఢిల్లీ సుల్తానులు మొఘలుల కాలంలో భాష, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పం మరియు సృజనాత్మక కళలు అంటే ఇట్ మీన్స్ ఫైన్ ఆర్ట్స్. మాన్యుమెంటం. MONUMENTS. మూనుమెంట్స్ స్మారక కట్టడాలు. దక్కను మరియు భారతదేశంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం అంటే ఎమర్జెన్సీ మీన్స్ EMRGENCE. ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ దక్కన్ అండ్ ఇండియా. ఎమర్జెన్స్ ఆఫ్ కంపోజిట్ COMPOSITE. ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ దక్కన్ అండ్ ఇండియా. సో ఇస్లాం రాక మరియు భారతీయ సమాజంపై దాని ప్రభావము, భక్తి మరియు సూఫీ ఉద్యమాల ప్రభావము మరియు ప్రాధాన్యత. కాకతీయులు మరియు విజయనగర పాలకుల కాలంలో భాష, సాహిత్యం, కళలు మరియు వాస్తురీతి అభివృద్ధి. ఢిల్లీ సుల్తాన్లు మొఘలుల కాలంలో భాష, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం మరియు సృజనాత్మక కళలు, స్మారక కట్టడాలు. దక్కన్ మరియు భారతదేశంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం. థర్డ్ వన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ colonial rule in India. Establishment of British colonial colonial rule in India. The establishment of British colonial rule in India. కాలనీ అన్నమాట. ఇప్పుడు మేము కాలనీ తయారు చేసినట్టు బ్రిటిష్ వారు కాలనీ ఎట్లా తయారైంది. కర్ణాటిక్ వార్స్. కర్ణాటక వార్ మీన్స్ CAR NATIC కర్ణాటిక్ వార్స్. బాటిల్ ఆఫ్ ప్లాసీ. కర్ణాటిక్ వార్ అయినాకనే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. BATTLE బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీ మీన్స్ PLASSEY ప్లాసీ. ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మథురా, ఆంగ్లో మరాఠా. కర్ణాటక వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా అండ్ ఆంగ్లో సిక్ వార్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్. ఆర్థికంగా ఏ విధంగా అయింది. ఎకనామిక్ ఇంపాక్ట్ EIBCR. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ల్యాండ్ రెవెన్యూ LRSBI మీన్స్ EIBCR. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గోస్ టు కమర్షియలైజేషన్ అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. రైజ్ ఆఫ్ ల్యాండ్
less agrarian labors. Rise of landless agrarian labors. పుట్టుక అంటే భూమి లేని వాళ్ళు ఎట్లా పుట్టినరు. రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ LANDLESS ల్యాండ్లెస్ అగ్రేరియన్ AGRARIAN 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 labors LABOUR agrarian labors. ఫెమైన్స్ అంటే FAMINES ఫెమైన్స్ అండ్ పావర్టీ. డీఇండస్ట్రియలైజేషన్ ఫెమినైన్ పావర్టీ అండ్ డీఇండస్ట్రియలైజేషన్ ఫెమైన్ అండ్ పావర్టీ డీఇండస్ట్రియలైజేషన్. భూమి లేని వ్యవసాయ కార్మికుల ఆవిర్భావం. దుర్భిక్షము మరియు పేదరికం. పేదరికం అంటే ఫెమైన్ అండ్ పావర్టీ. దుర్భిక్షం అంటే ఫెమైన్స్ అన్నట్టు FAMINES ఫెమైన్ అండ్ పావర్టీ అంటే POVRTY పావర్టీ. డీఇండస్ట్రియలైజేషన్ సేమ్ ఉన్నది. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాప్స్. డిక్లైన్ అంటే వదిలేసి ట్రెడిషనల్ క్రాప్ ఏ విధంగా వదిలివేయబడింది. సాంప్రదాయ కళల పతనం. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద తరలింపు. దాదాబాయి నౌరోజీది డ్రైన్ ఆఫ్ వెల్త్ DOE డ్రైన్ ఆఫ్ వెల్త్. DRA రెయిన్. రెయిన్. డి రాసి రెయిన్ ఆఫ్ వెల్త్. WAVALTH డ్రైన్ ఆఫ్ వెల్త్. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ పెరుగుదల. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ మీన్స్ సంపద. వర్తకం గ్రోత్ అంటే వర్తకం వాణిజ్యాల వృద్ధి. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ వర్తకం వాణిజ్యాల వృద్ధి. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ GT అండ్ CE కామర్స్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఆర్థిక రూపాంతరం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్థిక రూపాంతరం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా రూపాంతరం. భారతదేశ రూపాంతరం. ఇందులో కామర్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. రైలు, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. రైలు, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. టెలిగ్రామ్, రైల్, రోడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రామ్ అండ్ పోస్టల్ సర్వీసెస్. ఇందులో అంటే రైలు, రోడ్డు రవాణా మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రాఫ్ మరియు పోస్టల్ సేవలు. ఆర్థిక రూపాంతరం ఈ విధంగా జరిగింది. సో భారతదేశంలో బ్రిటిష్ వలస రాజ్య స్థాపన, కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా మరియు ఆంగ్లో సిక్ యుద్ధాలు. బ్రిటిష్ వలస పాలన వలన ఆర్థిక ప్రభావం. బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు. వ్యవసాయ వ్యాపారీకరణ. బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు. ఇది ఎలా ఉంది? భూమి శిస్తు విధానాలు. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్
బ్రిటిష్ colonial rule, land revenue settlement in British India. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ అంటే బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు. నెక్స్ట్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. కమర్షియలైజేషన్ ఆఫ్ COA. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్, ఫిమైన్ అండ్ పావర్టీ. దుర్భిక్షం మరియు పేదరికం. డీసెంట్రలైజేషన్. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాప్స్, డ్రైన్ ఆఫ్ వెల్త్, గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, రైల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్, telegraph and postal service. Decline of traditional craft, drain of wealth, growth of trade and commerce, economic transformation of India, railroad, transport and communication network, telegraph and postal services. భారతదేశంలో బ్రిటిష్ వలస రాజ్య స్థాపన, కర్ణాటక యుద్ధాలు, ప్రాచీ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా మరియు ఆంగ్లో సిక్ యుద్ధాలు, బ్రిటిష్ వలస పాలన, ఆర్థిక ప్రభావం. బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు, వ్యవసాయ వ్యాపారీకరణ, భూమి లేని వ్యవసాయ కార్మికుల ఆవిర్భావం, దుర్భిక్షాలు మరియు పేదరికం, డీఇండస్ట్రియలైజేషన్, సాంప్రదాయ కళల పతనం, సంపద తరలింపు, వర్తక వాణిజ్యాల వృద్ధి, భారతదేశ ఆర్థిక రూపాంతరం, రైలు, రోడ్డు రవాణా మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రాఫ్ మరియు పోస్టల్ సర్వీస్. నెక్స్ట్ బ్రిటిష్. ఫోర్త్ వన్ యాంటీ బ్రిటిష్ అప్ రైజింగ్. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు. యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్. ఫోర్త్ వన్ యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్. ఏబి అప్రైజింగ్ అంటే యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు. ట్రైబల్ అండ్ పియసెంట్ రివోల్ట్ ఇన్ 19th century. 19వ శతాబ్దంలో గిరిజనులు అంటే ట్రైబల్స్ అండ్ పియసెంట్, పియసెంట్ అంటే రైతు తిరుగుబాట్లు. ఇన్ 1847 ఇన్ 19th century. ఓకే, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు ఒకటి. 19th centuryలో ట్రైబల్ అండ్ పేసెంట్ రివోల్ట్స్ అంటే 19వ శతాబ్దంలో గిరిజన రైతుల తిరుగుబాట్లు. నెంబర్ 3 1857 తిరుగుబాటుకు కారణాలు, పర్యవసానాలు. కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్స్. కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, CAUSES, కాజెస్ అండ్ కాన్సిక్వెన్స్, పర్యవసానాలు. CONSEQUENCES, కాజెస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇండియా. కాన్సిక్వెన్స్ ఆఫ్ 1857 రివోల్ట్, తిరుగుబాటు. 1857 రివోల్ట్, REVOLT, రివోల్ట్. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఫ్యాక్టర్స్ కారకాలు. రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. భారత జాతీయ ఆవిర్భావానికి కాజెస్ అండ్ ఇక్కడ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్. భారత జాతీయత ఆవిర్భావానికి దోహదపడ్డ కారకాలు. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం, ఇండియన్ నేషనలిజం. రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్. సామాజిక, మత మరియు కుల వ్యతిరేక ఉద్యమాల ఆవిర్భావం మరియు పెరుగుదల. రైజ్
రైజ్ అండ్ గ్రోత్ అంటే ఆర్జీ, రైజ్ అండ్ గ్రోత్ రాంగ్, రైజ్ అండ్ గ్రోత్ రాంగోపాల్ కాదు ఇది. ఇక్కడ రైజ్ అండ్ గ్రోత్, రైజ్ RISE రైజ్ పెరగడం, రైజ్ అంటే రైజ్ ఆవిర్భావం, గ్రోత్ పెరుగుదల, ఆవిర్భావం మరియు పెరుగుదల అన్నమాట. దేని పరంగా? రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్, సామాజిక సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ అంటే మత వ్యతిరేక అంటే కుల వ్యతిరేక ఉద్యమాల ఆవిర్భావం, యాంటీ క్యాస్ట్ మూమెంట్స్. యాంటీ క్యాస్ట్ మూమెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ తమిళనాడు. బ్రహ్మ సమాజ్, BA ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్. అలీగర్ అంటే BSWA అలీగర్ మూమెంట్. సామ్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ అంటే ఆర్యకు ఏ వస్తుంది, అలీగర్కు కూడా ఏనే. నెక్స్ట్ అలీగర్ మూమెంట్. సత్యశోధక్ ఎస్, బ్రహ్మ సమాజ్ తర్వాత ఇక్కడ సత్యశోధక్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ త్రిబుల్-S, సత్యశోధక్ సమాజ్ త్రిబుల్-S. జ్యోతిబా అండ్ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా JOTIBI, జ్యోతిబా అండ్ సావిత్రిబాయి పూలే. SAVI పూలే, PHULE పూలే. నెక్స్ట్ PR ఎవరు? పండిట్ రామాబాయి, PR. నారాయణ గురు NG, నారాయణ గురు. అయ్యంకలి AYYANKAL, అయ్యంకలి. ఎనిబిసెంట్ ANNIE అన్ని, బీసెంట్ అంటే BEASANT సెంట్, ఎనిబిసెంట్. నెక్స్ట్ నాన్ బ్రాహ్మణ్, అక్కడ బ్రాహ్మణ్, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రహ్మ సమాజ్ అది. ఇక్కడ నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ NONBRAH హిమ్, బ్రహ్మిన్. BRAHMIN బ్రహ్మిన్. నెక్స్ట్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. జస్టిస్ అంటే న్యాయం అన్నమాట. జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. జస్టిస్ అండ్ JUSTIC, జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఆత్మ ఉద్యమాలు అన్నమాట. అంటే జస్టిస్ మరియు ఆత్మగౌరవ ఉద్యమాలు. జస్టిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్. MOMVMENTS మూమెంట్స్. నెక్స్ట్ పెరియర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ అండ్ అదర్స్. PMGAO అంటే PMGAO. పెరియర్ గ్రేట్, పెరియర్. M అంటే మహాత్మా గాంధీ, PG అన్నమాట ఇక్కడ. PMG అంబేద్కర్ అండ్ అదర్స్, ద గ్రేట్ అంబేద్కర్ అండ్ అదర్స్. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు 19వ శతాబ్దంలో గిరిజన రైతు తిరుగుబాట్లు, 1857 తిరుగుబాటు కారణాలు, పర్యవసానాలు, భారత జాతీయ ఆవిర్భావానికి దోహదపడ్డ కారకాలు, సామాజిక మత కుల వ్యతిరేక ఉద్యమాల ఆవిర్భావం మరియు పెరుగుదల, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, అలీగఢ్ ఉద్యమం, సత్యశోధక్ సమాజం, జ్యోతిబా మరియు సావిత్రిబాయి పూలే, పండిట రామాబాయి, నారాయణ గురు, అయ్యంకలి, అనిబిసెంట్, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ మరియు ఆత్మగౌరవ ఉద్యమాలు, పెరియర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఇతరులు. నెక్స్ట్ థర్డ్ వన్, త్రీ phases ఆఫ్ ఫిఫ్త్ వన్. ఇది త్రీ phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 to 1947. త్రీ phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత స్వాతంత్రోద్యమం 3 దశలు 1885 to 1947. నెక్స్ట్ ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ. ద రైజ్ అండ్ ఆల్ ఇండియా కిసాన్ సభ కార్మిక గిరిజన ఉద్యమాల ఆవిర్భావం. ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్.
ద రైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ, వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్, ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, స్త్రీ పురుష సమస్య మరియు ఎదుగుదల, ఇష్యూస్ ఆఫ్ వర్కర్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్ అంటే స్త్రీ పురుష సమస్య మరియు ఎదుగుదల. వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్, ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ WOMENS ఉమెన్స్ యొక్క మూమెంట్, గ్రోత్ అండ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్, సామ్యవాద మరియు కమ్యూనిస్ట్ ఉద్యమాల ఎదుగుదల, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనిస్టుల ఉద్యమాల ఎదుగుదల, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనలిస్ట్ మూమెంట్, గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం మరియు భారతదేశ విభజన, గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, జీఓ అంటాం కదా, గ్రోత్ గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఇక్కడ, గ్రోత్ ఆఫ్ అంటే పెరుగుదల, కమ్యూనలిజం కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఎదుగుదల, ఇక్కడ ఇండిపెండెన్స్ స్వాతంత్రం అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా మరియు భారతదేశ విభజన. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఎన్ఈసీ తెలంగాణ. నంబర్ 1, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఎన్ఈసీ తెలంగాణ అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. కల్చర్ ఎన్ఈసీ హిస్టరీ అండ్ కల్చర్ అంటే చరిత్ర సంస్కృతి ఆఫ్ ఎన్ఈసీ తెలంగాణ. శాతవాహన, ఇక్ష్వాకుస్ అండ్ విష్ణు కుండిన్లు, SIV. శివు అంటే శాతవాహన, ఇక్ష్వాకులు, విష్ణు కుండిన్లు. రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, సేమ్ ఇక్కడ కూడా. నెక్స్ట్ జైన బౌద్ధ మతాల ఆవిర్భావం, రైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. సోషియో కల్చరల్ కండిషన్స్, లిటరేచర్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎవరిది వీళ్ళదనమాట. వాళ్ళ జైన బౌద్ధ మతాల ఆవిర్భావం, వ్యాప్తి, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, కళలు, వాస్తురీతి. వాళ్ళ యొక్క సామాజిక మీన్స్ సోషియో కల్చరల్. సోషియో అంటే సామాజిక అంటే సోషియో, కల్చరల్ అంటే సాంస్కృతిక, కండిషన్ పరిస్థితులు, లాంగ్వేజ్ భాష, లిటరేచర్ సాహిత్యం, ఆర్ట్ కళలు, వాస్తురీతి ఆర్కిటెక్చర్. ARCHITECTURE ఆర్కిటెక్చర్ స్పెల్లింగ్ ARCHITECTUR ఆర్కిటెక్చర్. వాస్తురీతి. నంబర్ 2, మిడ్వెల్ తెలంగాణ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్. మధ్యయుగాల తెలంగాణ మరియు మిశ్రమ సంస్కృతి. మిడ్వెల్ తెలంగాణ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్. ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అంటే మిశ్రమ సంస్కృతి ఎట్లా తయారైంది. ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్, మధ్యయుగాల తెలంగాణ మరియు మిశ్రమ సంస్కృతి. కాకతీయ అండ్ వెల్మాస్ కింగ్డమ్స్. కాకతీయులు మరియు వెల్మ సామ్రాజ్యాలు. కాకతీయస్ అండ్ వెల్మాస్ కింగ్డమ్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్, వారి యొక్క సంస్కృతి అభివృద్ధి. అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు అంటే వాళ్ళు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసిండ్రు అంటే ఏర్పాటు చేసిండ్రు. ఇందులో టు సోషియో కల్చర్ డెవలప్మెంట్ అంటే సాంస్కృతిక అభివృద్ధి, టు సోషియో కల్చర్ డెవలప్మెంట్ అంటే సాంస్కృతిక అభివృద్ధి. లిటరేచర్ అంటే సాహిత్యం.
మ్యూజిక్ ఫస్ట్ ఇక్కడ వచ్చింది చూడండి. మ్యూజిక్ అంటే సంగీతంకు. ఎవరెవరు? కాకతీయులు, వెల్మాస్ అనమాట. నృత్యం అంటే డ్యాన్స్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పాల పోషణ అనమాట. పోషణ అంటే కాంట్రిబ్యూషన్. పోషణ మీన్స్ కాంట్రిబ్యూషన్, న్యూట్రిషన్ కాదు ఇక్కడ. కాంట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా ఏర్పాటు చేయడం అనమాట. నెక్స్ట్ కుతుబుషాయి, QUTUB షాయి, SHAHIS, కుతుబుషాయి అండ్ దేర్ కాంట్రిబ్యూషన్. కుతుబుషాయిలో మరియు వారి యొక్క పోషణ దేందులో? దేర్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ అంటే తెలుగు లిటరేచర్ అంటే తెలుగు లాంగ్వేజ్, తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహిత్యం మరియు తెలుగు సాహిత్యం, కళలు అంటే ఆర్ట్స్. తెలుగు లిటరేచర్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. తెలుగు కళలు, తెలుగు లిటరేచర్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. ప్రొటెస్ట్ మూమెంట్ ఎగనెస్ట్ కాకతీయస్. ప్రొటెస్ట్ PRO టెస్ట్, ఎగ్జామ్ అనమాట. PRO TEST టెస్ట్ మూమెంట్. ప్రొటెస్ట్ మూమెంట్ ఎగనెస్ట్ కాకతీయస్ అంటే వ్యతిరేకంగా తిరుగుబాట్లు అన్నాడు. ప్రొటెస్ట్ మూమెంట్ అంటే వ్యతిరేక తిరుగుబాట్లు. ఎగనెస్ట్ ప్రొటెస్ట్ మూమెంట్ తిరుగుబాట్లు. సో ప్రొటెస్ట్ మూమెంట్ ఎగనెస్ట్ కాకతీయస్ అండ్ కుతుబుషాయి. కాకతీయులకు, కుతుబుషాయిలకు వ్యతిరేక ఉద్యమాలు అన్నమాట. ఇక్కడ సమ్మక్క సారక్క అండ్ సర్వై పాపన్న. సమ్మక్క సారక్క మీన్స్ కాకతీయులకు, తర్వాత సర్వై పాపన్న మీన్స్ కుతుబుషాయిలకు అనుకుంటా. కాకతీయస్ అంటే ప్రొటెస్ట్ మూమెంట్ ఎగనెస్ట్ కాకతీయ అండ్ కుతుబుషాయిస్, సమ్మక్క సారక్క అండ్ సర్వై పాపన్న. నెక్స్ట్ మధ్యయుగాల తెలంగాణ మరియు మిశ్రమ సంస్కృతి, కాకతీయ మరియు వెల్మ సామ్రాజ్యాలు, సామాజిక సాంస్కృతిక అభివృద్ధి, సాహిత్యము, సంగీతం, నృత్యం, కళలు, వాస్తుశిల్పం పోషణ. కుతుబుషాయిలు మరియు తెలంగాణ సాహిత్యం, కళలు, వాస్తుశిల్పాల పోషణ. కాకతీయులు మరియు కుతుబుషాయిలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు. సమ్మక్క